ఈ మధ్యకాలంలో శివాజీ గారిని చాలామంది చాలా మాటలాడుతున్నారు. ఆయన చెప్పింది అక్షరాల నిజం. సత్యమే మాట్లాడారు. అది ఒక ధైర్యంగా మాట్లాడారు. కానీ ఆయన చేసిన తప్పేంటంటే పాలల్లో 2 చుక్కలు నిమ్మకాయ రసం పిండితే పాలన్నీ ఇరిగిపోతాయి. అలానే ఒక 2 మాటలు తప్పుగా మాట్లాడారు. ఆ మాటల వల్ల ఈరోజు ఆయన నిర్దోషిగా మిగిలిపోయారు. కానీ ఆయన చెప్పిన దాంట్లోని 100కి 100% కరెక్ట్‌గే ఉన్నది. ఒక వ్యక్తి వేసుకునే దుస్తులు బట్టి మన ఆలోచన విధానం మారిపోతుంది. అది ఒక మగాడిగా ఆయన నిర్భయంగా చెప్పారు. దాన్ని తప్పు అని ఈ సమాజం చెప్తుంది. సో, ఏదేమన్నా ఆయన చెప్పింది కరెక్ట్. అది నిజం. ఈ మధ్య కాలంలో చాలా ష్ షాపింగ్ మాల్‌లో అవ్వచ్చు, లేదంటే ఎక్కడైనా అవ్వచ్చు, పబ్లిక్ ప్లేస్‌లో అవ్వచ్చు, మనం చూస్తూనే ఉంటాం. సో, స్వేచ్ఛ అందరికీ ఉంటది. ఎవరికుంటదండి స్వేచ్ఛ? ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కావాలి. అది ఎంతవరకు? ఒక క్రాస్ ఉంటుంది. ఒక లిమిట్ ఉంటుంది. ఒక గీత ఉంటుంది. ఆ గీత ఎవ్వరు కూడా దాటకూడదు. ముఖ్యంగా వాళ్ళు దాటకూడదు. ఎందుకంటారా? వాళ్ళు ఆ గీతలోనే ఉంటే చూడగానే మనకి మన ఫ్యామిలీ మెంబర్సు, మన అమ్మ, మన అక్క, మన చెల్లెళ్ళు వీళ్ళందరూ గుర్తుకు రావాలి. ఎదుటి వ్యక్తి చూస్తే వాళ్ళు మన బంధువులే అనే ఫీలింగ్ మన మనసులో కలగాలే తప్ప వాళ్ళకి వేరు అనే ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో ఎప్పుడొస్తుంది? వాళ్ళ నడవడికి, వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు వేసుకునే దుస్తులు బట్టి మన ఆలోచన విధానం మారిపోతుందో ఇన్సిడెంట్లు ఎక్కువ జరుగుతాయి. సో, ఇన్సిడెంట్లు జరగకుండా ఉండడానికి శివాజీ గారైతే ఇలాంటి మాటలు వాడారు. సో, శివాజీ గారి మాటల్లో చాలా న్యాయం ఉంది. అది తప్పు కాదు. స్వేచ్ఛ ఉండొచ్చు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. జై హింద్.